అంటే ఈరోజు ఒక మూలవాక్యం చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చాలమ్మా. అంటే ఇక్కడ ఆయన ఎవరికి సంతోషము కలగజేస్తూ ఉన్నాడు? ప్రజలందరికీ. అంటే ఈ లోకంలో సశరీరుడుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందకరమైన ఒక శుభవర్తమానాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. శుభవర్తమానము అంటే ఆ వర్తమానము ఏంటి? ఆ వర్తమానాన్ని విని ఎవరు ఆ వర్తమానానికి లోబడి ఉన్నారు? ఆ వర్తమానాన్ని ఎవరు ధ్యానించుకున్నారు? ఆ వర్తమానం ఎవరి ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి తెలియచేశాడు? ఆ వర్తమానాన్ని ఏ రీతిగా వారు వెంబడించారో ఈరోజు మనము ఒక వాక్యాన్ని తెలుసుకుందాము. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఒక గర్భాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఈ లోకములో మొదటి ఆదామును పుట్టించిన దేవుడు, మొదటి ఆదామును తయారు చేసిన దేవుడు ఇప్పుడు కడపటి ఆదాముగా ఏ రీతిగా ఆయన మన కొరకు ఈ జన్మదినాలు జరుపుకోవటానికి, మనకొక దీవెన్ని అందించటానికి ఆయన ఈ లోకానికి రావాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అంటే జీవించటం ఎలా, ఈ లోకంలో జీవించి ఏ రీతిగా పరలోకంలోకి చేరాలి అనేది మనకు తెలియజేయటం కోసం దేవుడు మానవుడుగా ఈ లోకానికి రావాలని ఒక ప్రేరేపణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేరేపణతో ఇక్కడ మానవుడిగా పుట్టించి, మానవుడిగా ఆయన ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ఇక్కడ మన దీవెనలు ఏ రీతిగా పొందుకోవాలి అనేది మనకి తెలియచేయటానికి ఆయన సశరీరుడుగా ఈ లోకంలో జీవించటం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈ లోకములో జీవించటానికి ఆయన వచ్చినప్పుడు ఎవరిని ఎంపిక చేసుకున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావటానికి ఒక కన్య అయిన మరియమ్మ గారిని ఏర్పాటు చేసుకున్నారు. మరియమ్మ గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆమె ఏ పురుషుణ్ణి ఎరుగని మడిచంట. అంటే ఒక పురుషుణ్ణి కూడా తలంపుల్లోనైనాను ఏదైనా కానీ ఎరుగని మడిసి, ఆమె ఒక దీనురాలు, ఆమెలో ఉన్న దీనత్వము, ఆమెలో ఉన్న ఏ రీతిగా కృప దేవుడు కనుగొన్నాడు అన్నమాట. అయితే ఈ లోకంలోకి ఆమె రావటానికి ఒక ప్రదానం చేయబడినప్పుడు, ఈ లోకంలో ఆమె వివాహానికి సిద్ధపడినప్పుడు ఆమె ఒక నిందను అనుభవించటానికి సిద్ధపడిందంట. ఏ నిందను అనుభవించడానికి సిద్ధపడింది? అదే లూకా సువార్త 1వ అధ్యాయము 46వ అధ్యాయము 49 వరకు, 1వ అధ్యాయము 44వ వచనం నుండి 49 వరకు చదువుకున్నాము. ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించను గనక నమ్మిన ఆమె ధన్యురాలు. అప్పుడు మరియా ఇట్లనెను, ప్రభువును కనపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు
ఆనందించెను. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అనుదురు. చాలన్నా, ఒక తరం వారు కాదంట. ఇప్పుడు మనం ఎన్నో తరము, మన పితరులు ఉన్నారు, మన తాతలు ఉన్నారు, మన ముత్తాతలు ఉన్నారు. అయితే తరతరాల నుంచి ఈమెకి ఏమొస్తూ ఉంది? ధన్యురాలు అని దేవుడు ఒక తీర్మానాన్ని ఈమెకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఈమెలో ఉన్న ధన్యత్వం ఏంటి? ఈమెలో ఉన్నది ఏంటంటే దయాగుణము. ఆమెను ఆ రీతిగా ఆమె ఏ పురుషుడిని కూడని ఈ జనురాలులాగా ఈ లోకంలో జీవించటము, ఆ రీతిగా దేవుని కృపను ఏ రీతిగా ఆమెకి దేవదూత ద్వారా ఆమెకు తెలియచేసిన దానిని ఆమె ఏ రీతిగా ఎంబడించిందంటే ఆమె ధన్యురాలు అవటానికి ఆమెకి ఒక వర్తమానము అందింది. అప్పుడు ఆమెకి చాలా సంతోషం కలిగిందంట. ఏ వర్తమానం అందింది? దయాప్రాప్తురాల, నీకు శుభము, నీకు శుభము. నిన్ను ఒక తరము వారు కాదు, తరతరముల వారు నిన్ను ధన్యురాలు అనుదురు అని చెప్పి మరియమ్మ గారికి ఒక వర్తమానం అందింది. ఆ వర్తమానాన్ని, అయ్యా నేనైతే ఇట్లా కనితే నాకు వివాహం సిద్ధపరచుకొని ఉన్నానే, నేను ఇక్కడ ప్రదానం చేయబడి ఉందే, నేను ఈ రీతిగా నేను జన్మాన్ని ఇచ్చినట్లయితే లోకము నన్ను నిందించిద్దే, లోకము నన్ను అనేకమైన మాటలు అనిద్దే అని నేను చెప్పి ఆమె ఆలోచించలేదు. ఎందుకంటే మానవులుగా ఈ లోకములో అనేక మంది నిందించేవారు ఉంటారు, అనేక మంది విమర్శించేవారు ఉంటారు, అనేక మంది సూటిపోటి మాటలతో గుచ్చేవారు ఉంటారు. కానీ దాని పట్ల ఒక తలంపు ఉన్నది దేవునికి. అయితే నిన్ను ఎవరైతే సూటిపోటి మాటలంటారో, నిన్ను ఎవరైతే హేళనగా చూస్తూ ఉంటారో వారందరికీ కాదు, తరములకి నీవు ధన్యురాలు అనుదురు అని దేవుడు ఒక వర్తమానాన్ని అందించాడు. అంటే ఆమెకి ధన్యురాలు అనే వర్తమానం అందించినప్పుడు ఆమె భర్త చేసుకోబోయే ప్రధానమైన భర్త ఏమనుకుంటాడో అని నేను చెప్పి ఆమెలో ఒక భయము కలిగి ఉండిద్ది. అయితే నువ్వు భయపడాల్సిన పనే లేదని చెప్పి దేవుడు మొట్టమొదటిగా ఆమెకి తెలియచేశాడు. అక్కడ మరియమ్మ గారు దేవుని మాటకి లోబడింది. రెండో మాట, యోసేపు గారు మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనము 21 వరకు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచు ఉన్నప్పుడు ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకో, భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే జరిగింది. కానీ ఆమె ఒక కుమారుణ్ణి కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదము అనెను. చాలన్నా, అంటే స్వప్నమందు ఇక్కడ యోసేపు గారికి దేవదూత కనపడి చెబుతూ ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పెళ్లికి ముందలే ఇలా గర్భవతి అయ్యింది ఏంటి అని మానవులుగా ఎవరైనా కానీ వారి వారి హృదయాలలో తలంపుల్లో అనుకుంటూ ఉంటారు. కానీ అయితే నీతిమంతులు కాని వారైతే వారి కుటుంబాన్ని రోడ్డుకి ఈడిసి వారి కుటుంబంలో గల్లంత రేపుతూ ఉంటారు. వారిని ఈ రీతిగా ఉన్నారు, వారిని మేము అవమానపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యోసేపు గారంట నీతిమంతుడు అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. నీతిమంతుడు కాబట్టి ఆయన
మౌనముగా ఆమెను విడనాడాలని ఒక తలంపుతో ఉన్నాడంట. అయితే మౌనంగా ఆయన విడనాడాలని తలంపుతో ఉన్నప్పుడు మానవుడుగా అది సహజము, కానీ పరలోక జ్ఞానము ఒకటి ఏర్పాటు చేసి ఉంది. కాబట్టి స్వప్నమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దేవదూతను పంపించి ఆయనకి తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? ఆమె పరిశుద్ధురాలు, ఆమెలో ఒక పరిశుద్ధమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించబోతూ ఉన్నారు. ఆయన జన్మం ఏ రీతిగా ఉండిద్దంటే, ఆయన జన్మము చెప్పసక్యము కానిది. ఏమి చెప్పసక్యము కానిది? అనేక మంది పాపులను రక్షించటానికి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అనేక మందిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ఈ లోకంలోకి రాబోతూ ఉన్నాడు. ఆమె గర్భవతి అయ్యిందంటే అది పరిశుద్ధ ఆత్మ వలనే కానీ వేరేగా కాదు. అయితే నీవు వేరే ఆలోచన ఏమి నీ తలంపుల్లో ఉంచుకోమాక, నీవు ఆమె పరిశుద్ధురాలు కనుక నువ్వు ఏ రీతిగా ఆమెని వివాహం కొరకు సిద్ధపడి ఉన్నారో, మీరు వివాహం చేసుకొని మీరు ఏ రీతిగా జీవించాలో నేను చెప్పిన దాని పరంగా మీరు జీవించండి అని ఆ దేవుడు ఆ రీతిగా యోసేపు గారికి తెలియజేసినప్పుడు యోసేపు గారు ఏం చేశారు? ఈ లోకంలో ఎలాగే చదువుతా ఉంటారు, మాటలు పడేది నేను, నన్ను అనేక మంది ఇబ్బంది పెడతారు, నన్ను అనేక మంది చూటిపోటి మాటలు అంటారు, నీవు పెళ్లికి ముందలే గర్భవతి అయిన ఒక మరియని ఎలా చేసుకున్నావు నువ్వు అనే నేను చెప్పి అనేక మంది హేళనగా మాట్లాడతారు అనే నేను చెప్పి అనుకున్న మనిషి కూడా దేవుడు కొరకు ఒక నింద అనుభవించటానికి సిద్ధపడ్డాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక తలంపును దయచేశారు. ఆ తలంపు ఏమై ఉన్నదో, ఆ తలంపు పట్ల ఎవరు రక్షణ పొందబోతూ ఉన్నారో అని చెప్పి ఆయనకు ఒక తలంపు వచ్చి ఆయన ఆ రీతిగా ఆమెని వివాహం చేసుకొని మరియమ్మ గారితో అక్కడ దీనులుగా జీవించటానికి వారిద్దరికి దేవుని ప్రేరేపణ వారికి అందింది. అయితే ఆ రీతిగానే వారిద్దరికి స్వప్నమందు దేవుడు కనపడి చెప్పినప్పుడు ఫస్ట్ మరియమ్మ గారు కూడా స్వప్నము ద్వారా ఎన్న మాటను నెరవేర్చారు. తర్వాత యోసేపు గారు కూడా స్వప్నము ద్వారా ఎన్న మాటను నెరవేర్చారు. అంటే వీరు ఇద్దరు కూడా దేవుని మాటకి లోబడి వారిని ఆ రీతిగా నడవటం జరుగుతూ ఉంది. అదే రీతిగా ఇంకొక మనిషిని చూసుకుందాం మనము. అదే లోక సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10 వరకు చదువుకుందాము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ కటాక్షించినందున ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడవద్దు, ప్రజలందరికీ ఇది కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. చాలమ్మా. ఆ రీతిగా దేవును ఈ రీతిగా జన్మిస్తాడు, ఈ రీతిగా పొత్తిగుడ్డల్లో చుట్టబడతాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక సాతాను వచ్చింది అనే వెలుగులాగా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంపించిన దేవదూతలము మేము. నీకే కాదు, మనందరికీ సంతోషకరమైన శుభవర్తమానము తీసుకొచ్చాము. నేడు అక్కడ రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు.
అయితే అక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మీరు వెళ్ళండి. మీరు వెళితే అక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి జన్మదిన వేడుకల గురించి మీరు తెలుసుకోవాలి. మీరు వెళ్ళండి అని నేను చెప్పి దేవదూతకు అక్కడ దేవదూత ఎవరికి చెప్పింది? గొర్రెల కాపర్లకు చెప్పింది. అయితే వారు మొట్టమొదటిగా ఆ వెలుగును చూసి భయపడ్డారంట. అయితే మానవులుగా ఈ లోకంలో మనము జీవించేటప్పుడు అనేకమైన విషయాల గురించి మనము భయపడుతూ ఉంటాము. అక్కడ మరియ గారు భయపడింది, అక్కడ యోసేపు గారు భయపడ్డారు, ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా భయపడ్డారు. అయినా భయపడినా కూడా వీరు ఎవరి మీద అంటుకట్టబడ్డారు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి తలంపులు మాకు తెలియచేసిన దేవదూతలు ఏ రీతిగా తెలియచేశారో ఆ ఆనవాళిలో మేము జీవించినట్లయితే మాకు ఏ ధన్యత కలిగిద్దో, మాకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పుట్టుక రహస్యములో ఆయన్ని దర్శించుకోవటానికి ఒక వర్తమానము అందరికీ తెలియటానికి మాకు కూడా దేవుడు ముందల ఆయన రూపాన్ని చూడటానికి మమ్మలను పంపించబోతూ ఉన్నాడు. అయితే దీన్ని మేము పోగొట్టుకోకూడదు. దీన్ని మేము దేవుడు మాకు ఇచ్చిన ఒక అవకాశము, దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఆ రీతిగా అని చెప్పి వారిలో వారు ఆ తలంపును నెరవేర్చటానికి వర్తమానాన్ని దేవదూత ద్వారా అందిన వర్తమానాన్ని వారు కూడా ఏం చేశారు? వారు కూడా దేవుణ్ణి వెంబడించటానికి, దేవుణ్ణి చూడటానికి ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఒక దేవదూత ద్వారా పంపించిన ఒక సువర్తమానాన్ని వారు కూడా వెంబడించారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎంతమంది వెంబడించారు? ఇప్పటికి ముగ్గురు వెంబడించారు. 4వ మెడిసిన్ కూడా చూద్దాము మనము. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 11 వరకు. వారు అత్యంత బరుదులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమరు తీసుకొచ్చిన బహుమానాల పెట్టెలు ఇప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. అయితే ఇక్కడ వీళ్ళకి కూడా ఒక వర్తమానం తెలిసిందంట. భూత వర్తమాన భవిష్యత్తు అని తెలుసుకోవటానికి ఒక జ్ఞానము కావాలి మనకి. అయితే ఇక్కడ వీళ్ళు ఒక జ్ఞానులు. ఈ జ్ఞానులు ఎటు నుంచి వచ్చారంటే ఇక్కడ ఒక చర్చి నుంచి వచ్చిన వారు కాదు, ఒక మతం నుంచి వచ్చిన వారు కాదు, ఒక దేశము నుంచి వచ్చిన వారు కాదు. అయితే వీళ్ళు నలుదిశల నుంచి నలుగురు వచ్చారంట. ఇక్కడ ఆ నలుగురు అనేది ఇక్కడ మన గ్రంథంలో రాయలేదు, కానీ అక్కడ యాషారు గారి గ్రంథంలో రాయబడి ఉందంట. 4 దిక్కుల నుంచి నలుగురు జ్ఞానులు వచ్చారు. ఒక్కొక్క జ్ఞాని అక్కడ చేరుకొని తేజో నక్షత్రమైన వేకువ చుక్కని చూస్తూ ఆ చుక్కని వెంబడిస్తూ వెళుతూ వచ్చారంట, వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ. ఆ చుక్క ఆ రీతిగా పుడుతూ ఉంది. ఆ చుక్క పుట్టినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుడతారు. ఆ యేసు ప్రభు వారి పుట్టుక ఆయనని చూపిస్తూ ఉంది. ఆ చుక్క ఎక్కడైతే తన వెలుతురును విరజిమ్ముతూ ఉంటుందో, తన వెలుతురును ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉంటారు అని వారికి ఒక భూత వర్తమాన భవిష్యత్తులో వారికి తెలియబడి ఉంది. అంటే వారు ఒక జ్ఞానులుగా వారికి కూడా దేవుని దేవదూతల ద్వారా వారికి కూడా తెలియజేయబడటం జరిగింది. అయితే ఇక్కడ జ్ఞానులు దేవుణ్ణి వెంబడించడానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారు? వాళ్ళు యేసు ప్రభు వారు జన్మించినప్పుడే వచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు, గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు, దేవుడు పుట్టినప్పుడు వారు వచ్చారు. ఇక్కడ జ్ఞానులు వచ్చే టయానికంట ఇంచుమించు దేవునికి
2 సంవత్సరాల వయస్సు వ్యవధిలో వారు అందుకోవడం జరిగిందంట. అయితే వారి ప్రయాణములో 2 సంవత్సరాల కాల వ్యవధి వారికి పట్టింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అని వారందరూ జ్ఞానులు తెలుసుకొని నలుదిగుల నుంచి వచ్చినప్పుడు ఒక వ్యక్తి అయితే రావటానికి ఆయనకి యేసు ప్రభు వారిని సిలువేసే సమయానికి చేరుకున్నాడంట. ముగ్గురైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక గృహంలో ఉన్నప్పుడు ఆ గృహానికి వెలుగు ప్రకాశించినప్పుడు ఆ గృహంలోనే దేవుడు ఉన్నాడని ఆ జ్ఞానులు తెలుసుకొని ఆ ఇంటిలోకి వెళ్ళి సాష్టాంగపడి ఆయన తెచ్చిన కానుకలను ఆ దేవునికి అందించటానికి ఇక్కడ సహాయం చేశారు. అంటే క్రిస్మస్ అనగా ఒక గిఫ్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకములో పాపాలను తొలగించటానికి ఆయన జన్మించిన మనకు ఒక గిఫ్ట్ ని దయచేశారు. అదే రీతిగా ఆయనకి ఈ జ్ఞానులు ఒక గిఫ్ట్ ని అందించటానికి వీరందరూ వచ్చి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకి కానుకలుగా అర్పించారంట. అయితే మనల్ని కూడా ఆయన మాటను వెంబడించి ఆయన చెప్పిన మార్గాన్ని తెలుసుకొని ఇక్కడ మరియమ్మ గారు వెంబడించారు, యోసేపు గారు వెంబడించారు, గొర్రెల కాపరులు వెంబడించారు, జ్ఞానులు వెంబడించారు. వారు ఎవరికి వారు దేవుని చెప్పిన మాటను ధ్యానించుకొని వారు వెంబడించారు. ఆ రీతిగా కానుకలుగా అర్పించారంట. అయితే మనల్ని దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మీరు వస్తూ పోతూ ఉండటం కాదు గాని నేను పుట్టిన దినములు మీరు జరుపుకోవటం కాదు గాని నాకు కానుకలుగా మీరు ఏమి ఇస్తూ ఉన్నారు? నాకు కానుకలుగా మీరు ఏమి ఇస్తూ ఉన్నారు? మీ బంగారాన్ని నేను కోరట్లేదు, మీ ధనధాన్యాలను నేను కోరట్లేదు, మీ జీవితాన్ని నేను కోరట్లేదు. నేను కోరుకుంటుంది ఏంటంటే మీ పరిశుద్ధతంగా మిమ్మలను ఏ రీతిగా ఈ లోకములో నేను నిర్మించానో అలనాడు అవ్వ ఆదములను ఏ రీతిగా పరిశుద్ధులుగా వారిని సృష్టించానో ఆ రీతిగా ఏ పురుషుడు కూడని ఏ పాపము అంటని ఒక ఆదామును నా అరచేతుల్లో చెక్కుకొని సృష్టించానో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఈ లోకములో మీరు జీవించాలంటే, ఈ లోకములో మీరు బతకాలంటే, మీ కుటుంబాలు వర్ధిల్లాలంటే, మీరు సంతానాన్ని మీరు ఆశీర్వాదకరముగా అందిపుచ్చుకోవాలంటే, మీరు తినాలంటే, మీరు జీవించాలంటే మీకు సాటైన సహాయకురాలు మీకు అవసరం. మీ అవసరాన్ని గుర్తెరిగి ఒక భార్యను నేను ఏర్పాటు చేశాను. ఆ భార్య నీకు సహాయకురాలు. ఆ భార్య పట్ల నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఆ భార్యను నీవు ఎలా ప్రేమిస్తూ ఉన్నావు? ఆ భార్యను నీవు ఎలా అభివృద్ధి పరుస్తూ ఉన్నావు? ఆ భార్యను నీవు ఎలా ఘనపరుస్తూ ఉన్నావు? భార్య భర్తలు ఇద్దరు ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు? మీరు తినొద్దు, ఈ సృష్టి అంతటిని నేను సృష్టించాను, ఈ సృష్టిలో ఉన్న అన్నిటి మీద మీకు సర్వ హక్కులు ఇచ్చాను, ఒక్క ఈ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అని మీకు నేను చెప్పాను కదా. ఆ పండు తిని మీరు ఒక శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మీ గురించి నేను ఆలోచించి మీరు దీనులుగా జీవించాలి, మీరు సంతోషంగా జీవించాలి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయకురాలైన ఒక భార్యను సిద్ధపరిచాను. తల్లి రూపాన సిద్ధపరిచాను, చెల్లెల రూపాన సిద్ధపరిచాను, అక్క రూపాన సిద్ధపరిచాను. అదే రీతిగా మిమ్ములను ఏ రీతిగా ప్రేమించే ఒక భార్యను మీ కొరకు సిద్ధపరిచాను. మీ కుటుంబంలో పరిచర్య చేయటానికి మీకు ఒక భార్యను సిద్ధపరిచాను. వాటన్నిటినీ మీరు మర్చిపోయి మీరు దేవుని మాటను వినకోకుండా ఆ పండును ఏ రీతిగా తిని శాపాన్ని కొని తెచ్చుకున్నారో అప్పుడు దేవుడు ఏ మాట చెప్పాడంట?
నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైర్యం. అంటే నీ సంతానము అంటే అక్కడ ఒక సాతాను రూపములో నేను సృష్టించింది మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మీరు సాతాను బిడ్డలుగా సాతానుకు లోబడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి సాతాను చెప్పిన మాటకు మీరు లోబడ్డారు కాబట్టి మీరు సాతాను బిడ్డలు. మీకును స్త్రీ సంతానానికి వైర్యం అని చెప్పేవాడు. అంటే స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? మనమా? మనం కాదు, మనందరమే పురుష సంతానము. మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనకి తల్లి ఉంది. స్త్రీ సంతానం అంటే మరియమ్మ గారు, ఏ పురుషుడు కోరని ఒక మరియమ్మ గారు, ఆమె స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానములో పుట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాటలను అనుసరించినప్పుడు, ఆయన మాటలలో మనము అంటుకట్టబడినప్పుడు అప్పుడే మనము దీవెనలు పొందుకుంటూ ఉన్నాం. ఇక్కడ వీరందరూ ఆ రీతిగా ఆయన్ని ఎంబడిస్తూ ఆయన చెప్పిన మాటలు, వాళ్ళకు వచ్చిన తలంపుల ద్వారా, దేవదూతలు అందించిన సాక్ష్యము ద్వారా, దేవదూతలు అనుగ్రహించిన వారికి స్వప్నము ద్వారా వారు ఎంబడించారంట. అయితే నీకు నాకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మంది దైవజనుల ద్వారా వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు, అనేక మంది ద్వారా వాక్యాల్ని ప్రకటిస్తూ ఉన్నాడు, అనేకమైన చోట్ల పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాడు, అనేకమైన వర్తమానాల్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నాన్ను కానుకలు ఇచ్చి వీళ్ళు ఈ రీతిగా ఎంబడించినట్లు మీరు ఎంబడిస్తూ ఉన్నారా? స్త్రీ సంతానానికి మీ సంతానానికి వైర్యం అని నేను చెప్పినట్టు ఒక వైర్యాన్ని సృష్టించుకుంటూ ఉన్నారా? నేను చెప్పిన మార్గాన్ని వెంబడించినట్లయితే ఇక్కడ వీళ్ళందరికీ తరతరముల్లో వీళ్ళకి ఘనత వచ్చింది. ఒక తరము కాదు, తరతరాల నుంచి జ్ఞానుల గురించి చెప్పుకుంటూ ఉన్నారు, గొర్రెల కాపర్ల గురించి చెప్పుకుంటూ ఉన్నారు, కన్య అయిన మరియమ్మ గురించి చెప్పుకుంటూ ఉన్నారు, యోసేపు గారి గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా వారందరి గురించి చెప్పుకుంటూ ఆ రీతిగా దేవుణ్ణి ఎమడించే భాగ్యాన్ని వారు అందిపుచ్చుకున్నారు. మీరు కూడా అందిపుచ్చుకోండి. అక్కడ అవాదంగా చేసిన పొరపాటు మీరు చెయ్యొద్దు. అట్టి వైర్యం మన ఇద్దరి మధ్య వద్దు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అదే రీతిగా 5వ మాటను మనం ధ్యానించుకుందాము. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 14 వరకు చదువుకుందాము. వెంటనే పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానమును కలుగునుగాక అనెను అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. ఎవరు చేస్తూ ఉన్నారంట? పరలోకములో దేవదూతలు మన కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మీ మనుషులారా భూమి మీద సమాధానము కలిగి ఉండండి అని దేవుణ్ణి స్తుతించండి. మీకు ఒక స్థలాన్ని ఇచ్చాను, మీకు ఒక మందిరాన్ని ఇచ్చాను, మీకు ఒక వాక్యాన్ని ఇచ్చాను, మీకు ఒక వాక్యాన్ని ప్రకటించటానికి దైవజనులను తలంపుల ద్వారా నిలబెడుతూ ఉన్నాను. అయితే మీరు ఆ వాక్యాన్ని వినండి. ఆ వాక్యాన్ని భూమి మీద మీరు స్వతంత్రించుకోవాలంటే పరలోకంలో మీరు మాతో పాటు దేవదూతల్లాగా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్తుతి గానాలు చేయటానికి, మీరు కూడా మాలో ఉండటానికి ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన స్థలం అది. మీకు ఒక స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలములో మరియమ్మ గారు వెంబడించారు, యోసేపు గారు వెంబడించారు, గొర్రెల కాపర్లు వెంబడించారు,
జ్ఞానులు కూడా వెంబడించారు. అయితే మీరందరూ అనుకోవచ్చు, వాళ్ళు వెంబడించారు వీళ్ళు వెంబడించారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ జ్ఞానులని అని ఎందుకు రాశాడంటే దేవుడు, ఇక్కడ జ్ఞానం కలిగిన వాళ్ళతోనే పెద్ద తలనొప్పి. మనం ఒకటి చెబితే వాళ్ళు రెండు చెబుతారు, మనం ఒకటి చెబుతుంటే వాళ్ళు నాలుగు చెబుతారు. ఎందుకంటే వారికి ఏందంట, మేమే పెద్ద జ్ఞానులమి, మాకంటే జ్ఞానులు లేరు అని. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఈ రీతిగా వచ్చారు, ఈ రీతిగా జన్మించారు, ఈ రీతిగా పాపులను రక్షిస్తున్నారు, ఈ రీతిగా పాపాలను తీసివేస్తూ ఉన్నారు, అనేకులకు రక్షణ ఇచ్చారు, అనేకులకు సంతోషాన్ని ఇచ్చారు. ఒక దేశం వారికి కాదు, ఒక మతం వారికి కాదు, ఒక వర్గం వారికి కాదు, ఒక పార్టీ వారికి కాదు అని అని తెలియచేస్తే ఇక్కడ వీళ్ళేం చేస్తూ ఉన్నారు, మేమే జ్ఞానులమి, ఆయన దేవుడు కాదు. ఇక్కడ అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, వారు జన్మించారు అని ఇక్కడ వితండవాదాలు పెట్టుకొని అనేక మంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కించపరచాలని వారు అనుకుంటూ ఉన్నారు. అలా కించపరచాలి అని అనుకున్న వారందరూ ఏమయ్యారంట, పుట్టగతులు లేకోకుండా అయిపోయారంట వారంతా. అలా పరిశుద్ధులు ఆయన ఏ రీతిగా ఆయన పరిశుద్ధతను మనకి చాటి చూపించారో, మనకి నేత్రాలు తెలిపించారో, అనేక మందికి ఇక్కడ ఒక పార్టీ వారు కులవేని అనే వర్గాన్ని రేపుతూ ఉంటారు. అయితే అదే రీతిగా మనకి ఏమవుతూ ఉంటుంది, అనేక మంది దేవుణ్ణి మనం గుర్తెరగనప్పుడు మాకు దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరికి వారు ఏ రీతిగా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఒక రకంగా అనుకుంటారు, ఆస్ట్రేలియా దేశం వాళ్ళు ఒక రకంగా అనుకుంటారు, అమెరికా దేశం వాళ్ళు ఒక రకంగా అనుకుంటారు, ఇండియా వాళ్ళు ఒక రకంగా అనుకుంటారని ఎవరికి వాళ్ళకి సృష్టించుకుంటూ ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏ రీతిగా జీవించినా ఎవ్వరు ఎవరిని మార్చలేకపోయారు, ఎవ్వరు మార్చలేకపోయారు. ఒక పార్టీ వాళ్ళు కూడా ఎవరిని మార్చగలిగారా? ఒక దేశం వాళ్ళు ఎవరినైనా మార్చగలిగారా? ఒక కులం వారు ఎవరినైనా మార్చగలిగారా? ఎవరు మార్చలేకపోయారు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఇక్కడ దొంగలను మార్చారు, వ్యభిచారులను మార్చారు, జోదగాళ్లను మార్చారు, అబద్ధికులను మార్చారు. అదే రీతిగా ఇక్కడ అనేక మందిని ఏర్పాటు చేసి వారి జీవితాలకు రక్షణ ఇవ్వటానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచారు, ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ రీతిగా అనేక మందిని ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మారటానికి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చి, ఆ గ్రంథంలో చూసి మీరు నమ్మమని చెప్పి, నమ్మిన వాటిని మీ హృదయాల్లో దాచుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించమని చెప్పి మనకి చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ అటువంటి జ్ఞానులు ఒక మూల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఒక చోట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, నలుదిశల నుంచి వచ్చిన జ్ఞానులు సైతమే ఆయన దేవుడని ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కానుకలు ఇచ్చారు. మీరందరూ ఇప్పుడు చెబుతూ ఉన్నారు మేము జ్ఞానులు అని చెప్పి, దేవుడు ఈ రోజు జ్ఞానులు మాట్లాడతారని ఆ రోజే జ్ఞానుల్ని నడిపించిన దేవుడు. అలాగే ఇక్కడ మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం ఏ రీతికి వెంబడించాలనేది మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే 5 మాటలు ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఒక నక్షత్రాన్ని దేవుడు అందించి అక్కడ ఒక వెలుగుగా దేవుణ్ణి చూపించాడు కాబట్టి, నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు ఉంటాయి. కాబట్టి ఈ 5 మాటల్ని నేను ఈరోజు ఒక నక్షత్రాన్ని ఏ రీతిగా నిర్మించాడు, ఆ నక్షత్రంలో ఉన్న ప్రతి కోణము ఏంటి అని తెలియచేయటానికే ఈరోజు నేను ఈ వాక్యాన్ని మనకి దేవుడు అందించిన ప్రేరేపణ బట్టి, దేవుడు దైవజనుల ద్వారా
నీవు వాక్యాన్ని ప్రకటించాలని చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని సిద్ధపరచుకోవటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట గోజాడినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఈరోజు మీరు అందుకోవాలి. కాబట్టి ఆ రీతిగా నా వర్తమానాన్ని మీరందరూ తెలుసుకోండి. ఆ రీతిగా అలనాడు మరియమ్మ గారు ఏ రీతిగా ఎంబడించింది, యోసేపు గారు ఏ రీతిగా ఎంబడించాడు, అదే రీతిగా గొర్రెల కాపర్లు ఏ రీతిగా ఎంబడించారు, జ్ఞానులు ఏ రీతిగా ఎంబడించారో, దేవదూతలు ఏ రీతిగా స్తుతిస్తున్నారో, మీకు ఇచ్చిన స్థలములో కూడా మీరు కూడా అలాగే నన్ను ఎంబడించి అదే రీతిగా నన్ను మయంపరచమని, అదే రీతిగా మీరు నాలో అంటుకట్టబడమని, ఎత్తబడిన వధువు సంఘములో మనందరినీ చేర్చమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేర్చుకోవాలని ఈ లోకములో మన కొరకు జన్మించటం క్రిస్మస్ అనగా ఈ రోజు మనకి ఆయన ఆరాధన ఆ రీతిగా మనకు అందించిన శుభవర్తమానాన్ని మూలవాక్యం చదువుకొని ముగించుకుందాము. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన మహాసువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని మనకి తేటగా లేఖనాలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన్ని మనం వెంబడించాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధులుగా జన్మించారు, పరిశుద్ధులుగా జీవించారు, పరిశుద్ధులుగా చనిపోయారు, పరిశుద్ధులుగా లేవనెత్తబడ్డారు, పరిశుద్ధులుగా ఆయన కొనియాడబడ్డారు. పరిశుద్ధులని ఆయన్ని నిత్యము దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనము కూడా ఆయన్ని స్తుతించే వారిలాగా, ఆయన్ని ఎంబడించే వారిలాగా, ఆయన ఏ రీతిగా వీళ్ళు ఎంబడించి దేవదూతలు అక్కడ ఆ రీతిగా దేవుణ్ణి ఈ నలుగురు ఆయన ఏ రీతిగా ఆయన వర్తమానాన్ని అందిపుచ్చుకొని ఎంబడించినప్పుడు తరతరాలకు ఒక దీవెన్ని అందిపుచ్చుకున్నారు. అనేక మందిని వారిని చెప్పుకుంటూ వారి గురించి గొప్పగా తెలియజేసుకుంటూ ఉన్నారు. అదే రీతిగా మనము కూడా తెలుసుకున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా అదే గొప్ప జనముగా, అదే గొప్ప స్థితిలో మనల్ని కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయములో నాటబడి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన్ని క్రిస్మస్ అంటే మహిమపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి మనందరినీ ఆయన్ని ఆరాధించేలాగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని ముగించుకుందాము. లేచి నిలబడ్డట్లయితే చిన్న వచనం పాడుకొని సమయాన్ని దైవజనులోకి ఇద్దాము. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా పైకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రవ్వుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా,
తల్లి నడవలేక సుడివడి పోయెనయ్యా, దిక్కుతోచక ఓ యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా, దిక్కుతోచక ఓ యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మమ్ములను ఈరోజు జ్ఞాపకం చేసుకొని మీ జన్మదిన వేడుకను జరుపుకోవటానికి మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన ఆయుష్ను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నా స్వామి. ఈ దినము చూడలేక ఎంతో మంది నశించిపోయారయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదు, వారికంటే మేము నీతిమంతులము కాదు. అయినా మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ జన్మదిన వేడుకల్లో మమ్మలను నడిపించారు, నీ వర్తమానాన్ని మాకు అందించారు. అలనాడు నీవు దేవదూతల ద్వారా పంపించిన శుభవర్తమానాన్ని అందిపుచ్చుకొని మరియమ్మ గారు, యోసేపు గారు, గొర్రెల కాపరులు, జ్ఞానులు అదే రీతిగా మిమ్మల్ని వెంబడించారు నాయన. అదే ధన్యతను మాకు దయచేయండి. ఆ రీతిగా దేవదూతలు పరలోకములో మిమ్మల్ని స్తుతించినట్లు ఈ లోకములో మేము మిమ్మల్ని వెంబడించడానికి మాకు ఇచ్చిన ఈ స్థలములో మేము ఏ రీతిగా నిన్ను మహింపరచాలో అట్టి జ్ఞానము మా అందరికి దయచేయండి. అట్టి జ్ఞానముతో నిన్ను మహింపరచాలి, అట్టి కృపతో నిన్ను వెంబడించాలి. ఆ రీతిగా ఎత్తబడిన వధువు సంఘములో మేమందరము చేరులాగా మీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. మాకిచ్చిన ఈ మందిరాన్ని దీవించండి, ఈ మందిర పరిచర్యలను ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకొని దీవెనకరంగా నీ పరిచర్యలో వాడుకోండి నాయన. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానము మాకు కూడా ఆ వర్తమానాన్ని అందిపుచ్చుకొని మేము ఏ రీతికి ఈ లోకంలో జీవించాలో అట్టి సంతోషకరమైన దీవెనలు మా అందరి కుటుంబాలకు మీ కృప, మీ కాపుదల, మీ శాంతి సమాధానము ఎల్లవేళలా మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి ఉన్నత పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయములో అడిగి వేడుకొని ప్రార్థించు. అడిగిన మనవలన్నీ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి.